హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా టేస్టీగా చేసుకోవడానికి ఇది బీట్రూట్తో ఒక స్వీట్ నేను ట్రై చేశాను. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ అంత మైదా పిండి, ఒక హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకొని ఇందులోకి మనం బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అయినా యూస్ చేసి చేస్తారు, బట్ నేను బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. ఇలా కావాల్సినంత బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి కొద్దిగా సోడా కూడా వేసి మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసి బాగా స్మూత్గా పిండి అనేది మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది ఒక 10 minutes మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో 1.5 కప్ అంత షుగర్ వేసి ఒక హాఫ్ కప్ అంత వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా మనం షుగర్ కరిగిన తర్వాత ఒక 2 యాలకులు కూడా క్రష్ చేసి వేసి బాగా కాంచుకోవాలి. ఈ సిరప్ అనేది మనకి తీగ పాకం రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే మనకు అది గడ్డ కట్టకుండా ఉంటుంది. సో ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఈ పిండి నుంచి మనం ఒక 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఆ పిండిని బాగా రోల్ చేసుకోవాలి. సో ఇంత పిండి తీసుకున్నాక దీన్ని పొడి పిండిలో మనం బాగా ఒత్తుకుంటూ దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇది మనం కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పీట పైన రుద్ది బాగా ఇట్లా కొంచెం మందంగా ప్రెస్ చేసి పెట్టుకుందాం. సో దీన్ని కట్ చేసుకోవడానికి ఒక చిన్న బాటిల్ క్యాప్ అనేది నేను తీసుకున్నాను రౌండ్గా కట్ చేసుకోవడానికి. ఇలా కట్ చేసి మనం ఇవన్నీ సపరేట్గా తీసి పెట్టుకోవాలి. కావాలంటే పొడిపిండి చల్లి అతుక్కోకుండా పెట్టుకోవాలి. ఇలా అన్నీ సపరేట్గా తీసి పెట్టుకున్నాక ముందుగా నూనె అనేది మనం కాంచుకోవాలి. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని ఆ కాగిన నూనెలోకి వేసి మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని లైట్గా కాల్చుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి బాగా కాలిపోయాక మనం తీసి ఆ సిరప్లో వేసి బాగా కలిపి ఒక 5 minutes అందులో ఉంచి పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.